హాయ్ ఫ్రెండ్స్, వచ్చిందమ్మా ఫ్రీ బస్ ఎక్కితే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు గాయ్స్. అసలు ఏమైందో తెలియాలంటే ఫుల్ బ్లాగ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బస్సు ఎక్కారు, ఎక్కడికి వెళ్ళారు, ఏమైంది? మేమైతే నేను మా మమ్మీ కలిసి పెళ్ళికైతే వెళ్తున్నాం గాయ్స్. ఏ ఊరిలో పెళ్ళి? రాయచోటిలో పెళ్ళి. పెళ్ళి ఎవరిది? పెళ్లి చేసుకుండే పెళ్లి కూతురిది, పెళ్లి కొడుకుది. అది మాకు కూడా తెలుసు. పాయింట్కి రా. రుకో జరా సబర్ గురు కదా, ఎందుకంత తొందర నీకు? నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. అంతేగా. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఇవాల్టి మ్యాటర్ వచ్చేసి నేను మా మమ్మీ కలిసి ఫ్రీ బస్ లో ఎక్కి పెళ్లికి అయితే వెళ్తున్నాం. సో గెండి అయితే దాటామన్నమాట. మంది గెండి క్షేత్రం తెలుసో కామెంట్ చేయండి గైస్. గెండి తెలియని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి విజిట్ చేయండి. పవర్ఫుల్ అయిన ఆంజనేయ స్వామి అనమాట గెండిలో ఉండేది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మేము కూడా విజిట్ చేసాం. ఇంకా చాలామంది విజిట్ చేయకుండా ఉంటే త్వరగా వచ్చి విజిట్ చేయండి. గండి లాంగ్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, త్వరగా వెళ్ళి చూసేయండి. మా మమ్మీ అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పేయండి. అండ్ నేను కూడా హాయ్ చెప్తున్నా, అందరు నాకు హాయ్ చెప్పండి. సో నేను మా మమ్మీ కలిసి వెళ్తున్నాం అనమాట రాయచోటికి. ఇంకా ఎంతసేపు పడుతుంది రాయచోటికి వెళ్ళడానికి? కాస్త దగ్గరలోనే ఉన్నాము. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడున్నారు మీరు? మేమైతే బస్ స్టాండ్లో దిగి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. మా అత్త అయితే ఇంటికి రండి అందరం కలిసి వెళ్దాం పెళ్ళికైతే అని చెప్పారు. సో అందుకే ఇంటికైతే వెళ్ళాం గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీకి వాటర్ ఇస్తుందన్నమాట. ఫైనల్గా పెళ్ళికి అయితే వచ్చేసాము. ఎవరు వీళ్ళంతా కొత్తగా ఉన్నారు? వీళ్ళంతా మన రిలేటివ్స్, పెళ్లిలో కలిసాం కదా చాలా రోజులు అని చెప్పేసి మా మమ్మీతో అయితే అందరూ మాట్లాడుతున్నారు. ఎంతైనా ఫ్యాన్స్ ఎక్కువ కదా. అవును కరెక్టే. ఇక్కడ పెళ్లిలో కూడా మన యూట్యూబ్ ఛానల్ గురించి అడిగారు. ఏమని అడిగారు? మీ ఛానల్ని డైలీ మేము చూస్తాము, చాలా బాగుంటాయి మీ వీడియోస్ అయితే అని అడిగారు. అండ్ ఇక్కడ ఉన్న ఆంటీ అయితే పెళ్ళి చేసుకున్న వాళ్ళు వీడియో తీసుకుంటారు కదా, వాళ్ళ మెమోరీస్గా క్యాసెట్లో వాళ్ళే చూస్తారు. అదే మీ యూట్యూబ్లో అయితే అందరూ చూడొచ్చు, మేము కూడా చూసుకుంటాం, వీడియో అయితే తీయండి అని చెప్పారు. ఇంకా ఏమన్నారు? చాలా మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మేము కూడా డైలీ చూస్తాము, ఇంకా ఇలానే సక్సెస్గా వీడియోస్ చేయండి అని అన్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన బుజ్జి సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు వీళ్ళంతా? నాకు పరిచయం చేయలేదు. నాకు పరిచయం చేస్తా. ఇక్కడ వచ్చేసి మా మామ ఇంకా అందరికీ హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. ఇటు సైడ్ వచ్చేసి మా అత్త అండ్ మా మమ్మీ, పక్కలో ఉండేది మా పిన్ని, అటు సైడ్ ఉండేది మా అత్త అనమాట. కొత్తగా అయితే పెళ్ళయింది అండ్ స్టైప్ అయినది కూడా ఒక కొత్త జంట అనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్త. ఓ అబ్బా, పెద్ద ఫ్యామిలీనేదేమి ఇది. చాలే. ఇంకా ఎవరు ఇక్కడ? ఇక్కడ వచ్చేసి మా మమ్మీ, మా అవ్వ అండ్ మా పిన్ని. అయ్యి బాబోయ్. సో ఇంకా పెళ్లిలో ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు అన్నమాట. చుట్టాలందరూ వచ్చి ఒకటేసారి అందరు కలిసారు. సో అందుకే గుంపు చుట్టుకొని అందరు మాట్లాడుతున్నారు. ఏంటి ఇక్కడ? ఇక్కడ అందరూ భోజనానికి అయితే వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది, ఇంకా భోజనాలు చేసేదానికి అయితే వచ్చాం మేము కూడా. ఆహా, భోజనాలా? ఏమేమి ఐటమ్స్ పెట్టారు? చెప్పేస్తాను ఆగేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా అక్క అయితే ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట. అండ్ ఆ లోపల మేము కూర్చునే లోపల ఏదో ఒకటి పొట్టులోకి వేసేద్దామని చెప్పేసి మీరైతే అడిగారు కదా ఏమేమి డిష్లు పెట్టారని, చెప్పేసాను చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి పిర్ని అయితే స్వీట్ పెట్టారనమాట. అండ్ చికెన్ పకోడీ ఫస్ట్ మా మమ్మీకి వేశారు, తర్వాతే నాకు వేశారు. అండ్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. గ్రీన్ చికెన్ అయితే పెట్టారు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో మా మమ్మీకి అయితే గ్రీన్ చికెన్ వేశారు, నెక్స్ట్ నాకే అనమాట. అండ్ రోటీ అయితే వేశారు, రోటీ కూడా ఇచ్చారనమాట. ఇంకా ఏమేమి పెట్టారో త్వరగా చెప్పే, నోరు ఊరిపోతుంది. వేడి మటన్ బిర్యానీ అయితే పెట్టారు. అవునా, నాకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అవును, చాలా అంటే చాలా బాగుండే ఆ రోజు డిష్లు. అండ్ పెరుగు చట్నీ కూడా వేసిండే, దాంతోపాటు ఒక బాటిల్ కూల్ డ్రింక్ కూడా ఇచ్చుండే. అన్ని టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండే. ఒక పట్టు లాగించేసామన్నమాట. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మీరు కూడా ఆశీర్వదించండి. ఇంకా రిటర్న్ అయితే వచ్చిండే. పెళ్ళి కూడా చాలా బాగా జరుగుండే. బస్ స్టాండ్లో అయితే బస్ ఎక్కి ఇంకా వెళ్తున్నాం. ఐ హోప్ ఈ బ్లాగ్ అండ్ మీకు నచ్చిన అయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్, ఇట్స్ యూ ఆల్.